ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ, तेलंगाना हैदराबाद के हजारों नौजवानों को रोजगार का माध्यम बनेगा। यहाँ बनने वाली गाड़ियां, मशीनरी, यहाँ लगने वाले फूड प्रोसेसिंग उद्योग, ये तेलंगाना के श्रमिकों और किसानों को भी सशक्त करेंगे। अब हम अपनी उस विरासत को फिर से सशक्त कर रहे हैं। वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే దేశ స్థూల దేశీయోత్పత్తిలో రాష్ట్రం 10% వాటం అందించగలదని తెలిపారు. తెలంగాణను 10 ఏళ్లలో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ధ మహిళల ఆశ్రమంలో నిర్వహించిన మాతృదినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవటానికి ఒక పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్ళే మళ్ళీ మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది. గ్రామాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నిన్న స్పందిస్తూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డుల్లో రాష్ట్రం దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలిపారు. రాష్ట్రం నుంచి అవార్డులకు ఎంపికైన శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించి కుప్పం నియోజకవర్గం దేశవ్యాప్తంగా 3వ స్థానం లభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ మల్లవరపు సూర్యతేజ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఏఐ గాని, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో
5,61,00,000 పలు అభివృద్ధి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో 1,679 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేసినట్టు వెల్లడించారు. రానున్న వర్షాకాలానికి సిద్ధంగా కాలువల్లో తూడు, గురపుడెక్క, పూడికతీత పనుల కోసం 397 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టంలో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈరోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉత్తరాంధ్ర ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈరోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన స్వర సంధ్య కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్, నవమల్లిక శ్రేయ, ఫణి రాజలక్ష్మి గాత్రయుగళం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం గరగనృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విల్సన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1999 సంవత్సరం నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి, దేశ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేవాలయాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవలి మండలం అన్నవరపాడులోని అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాతావరణం. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.